వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. చూస్తున్నా బ్రో. ఓకే బ్రో, ప్రస్తుతానికి అయితే బిగ్ బాస్ మంచిగా నడుస్తుంది. ఈ నామినేషన్ ప్రక్రియ కూడా నిన్న సోమవారం కదా. ఓకే, దున్నుతున్న నామినేషన్ లో కూడా మంచిగానే. ముగ్గురు కామనర్స్, ముగ్గురు సెలబ్రిటీస్ ఉన్నారు నామినేషన్ లో. అదే మా గుండంకులు కూడా ఈసారి నామినేషన్ లో ఉన్నాడు. ప్రియా కూడా ఉంది. మరి ఎవరు పోతారో చూడాలి. ఎవరు పోవాలనుకుంటున్నావు? ప్రియా వెళ్ళిపోవాలి బ్రో. లాస్ట్ వీకే పోవాల్సింది. అసలు ఈ మధ్య అదేదో ఎవిక్షన్ పాస్ ఉండడం వలన సంథింగ్ దేని వలన అయిపోయింది. బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రియా వెళ్ళిపోతుంది బ్రో. నా ఫేవరెట్ కంటెస్టెంట్ బ్రో అలకే చిటిపికిల్స్ వస్తుంది వైల్డ్ కార్డ్ లో. అప్పుడు మాట్లాడుకుందాం మనం అందరం. బ్రో నిజంగా తనుజ గేమ్ చెప్పుకోవాలంటే ఇద్దరు అన్న చెల్లెల అనుబంధం మంచిగా నడుస్తుంది బ్రో. దాంట్లో గోరింటాకు మూవీ చూసినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. సుమన్ శెట్టి గారితో తమన్నా తనుజ గారిది తమన్నా కాదు తనుజ. నేను ఆల్రెడీ ఆ రోజే చెప్పానండి మీకు. ఏం చెప్పాను? పవన్ కి కెప్టెన్సీ తీసేస్తారని చెప్పాను. తీసేశారు. మళ్ళీ తర్వాత అతను కెప్టెన్ అయ్యాడు. అతను కెప్టెన్ అయ్యాడు. అంతే మరి. అట్లే ఉంటది. రీతు అప్పుడు సపోర్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు రీతును సేవ్ చేయడంలో తప్పలేదు. మనోడు చేయలేడు కదా. శ్రీజాన్ చేసిండా అయితే శ్రీజాన్ చేయడంలో తప్పలేదు. ఈ రీతు చౌదరిది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటున్నారు. లాస్ట్ టైం అభిజిత్ మోనాల్ అఖిల్ ఎట్లా ఉందో ఈసారి అట్లా ఉందా? అంతకు మించి. యాక్చువల్గా రీతు చౌదరిది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు. అసలు దానికి యాంగిల్సే లేవు. అదేం లవ్ స్టోరీ నాకు అర్థం కాదు. ఊరి బయట ఒకడు, వీధి చివరి ఒకడు, ఊరి చివరి ఒకడు, బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరు. చాలా అఫైర్స్ ఉన్నాయని చెప్పేసి న్యూస్ వస్తుందండి. మరి ఎంతవరకు కరెక్టో అర్థమైతలేదు. ఈ టైంలో అంటే తను ఈ టైంలో బయటపడ్డది కదా. ఈ టైంలో బయటపడ్డది కాబట్టి తనకు ఈ టైంకి వస్తుంది. అది చాలా వరకు కరెక్ట్ కాదు. బయటకు వచ్చినాక ఫేస్ టు ఫేస్ మాట్లాడటమే కరెక్ట్. తన లోపల ఉంది కదా అని చెప్పేసి, పులి బోన్ లో ఉంది కదా అని చెప్పేసి నువ్వు బయట కూర్చుంటావు. ఎట్లా? పులి బయటకు వచ్చినప్పుడే మాట్లాడదాం. అంటే తన పులి ఏం చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే బ్రో, ఇమాన్యుల్ గేమ్ మంచిగానే ఉంది. ఈ మధ్య చాలా ఇంప్రూవ్మెంట్ కూడా అయింది అతని గేమ్. ఆ టైర్ గేమ్ కూడా చాలా బాగుంది. మనోడు చాలా కష్టపడుతున్నాడు. సుమన్ శెట్టి ఆయన పట్టు వదలని విక్రమార్కుడు అయ్యా స్వామి. ఆయన అన్ఫేర్ గా బయటకు తీసేస్తున్నారు ప్రతి గేమ్. మొన్న ఏదో అది భూచక్రం మీద ఉండి అది అన్ఫేర్ గా తీసేశారు. ఆ తర్వాత బొమ్మలు దాచుకునేది ఉన్నది, అది అన్ఫేర్ గానే తీసేసింది ప్రియా. అసలు ఆయన మీద ఎందుకు కక్ష పడుతుందో అర్థమైతలేదు. ఆయనకు అన్నది కదా సుమన్ శెట్టి గారు, నా వల్ల తప్పు అయిపోయింది సారీ అంటే, అమ్మ నాకు ఓనర్ ఇచ్చేస్తాడే నేను సారీ ఒప్పుకుంటా అన్నాడు. మామూలుగా ర్యాంప్ ఇచ్చిండు మనోడు. హరిత గారు మాట్లాడారు కదా మొన్న హౌస్ లో. బానే ఉంది. ఈ మధ్య ఇంప్రూవ్మెంట్ కూడా అయింది మనోడు కూడా. బానే ఉంది బ్రో. మన గుండమా వెళ్ళిపోయింది కదా మనీష్. నిజంగా మనోడు నేనే తెలివైన అనుకున్నాడు. ఆయన అంత తెలివిగా ఫస్ట్ వెళ్ళిపోయిందంటే ఆయన కన్నా మించిన తెలివైన లేడు ఇంకోడు. అది నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఇంకా రాలేదు బ్రో. యాక్చువల్ గా అగ్ని పరీక్షలో నాగప్రశాంత్ ఉండే. అబ్బా నాగుపా ముక్క అటు వేసిందో అనుకుంటూ నాగప్రశాంత్ ఉండే. 2 స్టార్లు ఇచ్చి పుష్పం చేసిర్రు పాపం అతన్ని. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయినా ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ప్రియా 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 చంపొద్దే బయటకు వస్తారు. అయినా వైల్డ్ కార్డ్ లో తన పేరు ఏదో ఉంటది. సీరియల్ యాక్టర్ తను వస్తుంది. ఆ తర్వాత అలకే చిడిపెకిల్ పాపల్స్ వస్తుంది. ఏమో వాళ్ళ పేర్లు తెలియదండి. వచ్చిన తర్వాత మాట్లాడదాం. అంతే, అదే కావాలి కదా. ఆమెనే కావాలి కదా. పాప కండలు బాగుంటాయి. అందుకని చెప్పేసి మా పాపే కావాలి. పాప కండలు మాకు వాళ్ళందరూ వద్దు. అలకే చిడిపిగిల్సే కావాలి. పాయింట్కి వచ్చేస్తాం. పాప కండలే బాగుంటాయి. నేను గుండెల మీద చూడకు, కండలే బాగుంటాయి అంటున్నా. చూస్తున్నా. ఫస్ట్ వీక్ అంత అనిపించలేదు. తర్వాత సంజన దొంగతనం చేసిన తర్వాత, ఇమ్మానియేల్ తనుజ లవ్ ట్రాక్ కలిపిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది. ఈ మధ్యలో కొద్దిగా బూత్ మాటలు ఎక్కువ వినిపిస్తున్నాయి. థర్డ్ వీక్ వచ్చేసరికి కొన్ని బూత్ మాటలు నేర్చుకున్న బిగ్ బాస్ 9 ద్వారా. అంటే ఒకటి పతివత్రి పుణ్యశ్రీ అదొకటి అని, గాజులు వేసుకున్నా అనేటాలు కానీ, సో లత్కూర్ అనే పదాలు, ఈ 3 పదాలు బిగ్ బాస్ 9 లో వాడడం జరిగింది థర్డ్ వీక్ లో. దీని ద్వారా కూడా కొన్ని నేర్చుకుంటున్నాను. నేను కూడా బూత్ ఎట్లా నేర్చుకోవాలని. అదే అండి, ఈ 3 పదాల మీద నామినేషన్ జరిగిందన్న. సో మన రీతు చౌదరి పదం వాడింది. దాని ద్వారా తను నామినేట్ చేయడం జరిగింది. హరీష్ లత్కూర్ అన్నాడని తనను కూడా నామినేట్ చేయడం జరిగింది. సంజన గాజులు అనే పదం వాడిందని తనని నామినేట్ చేయడం. ఒకటి టీనేజ్ అంటే ఓనర్స్ వచ్చే టెనెన్స్ నడుస్తుంది కదా. సో ఓనర్స్ అయితే ప్రస్తుతానికి అయితే చాలా బాగుతారు. ఒక మంచి ఫీల్ గుడ్ మూమెంట్ వస్తుంది వాళ్ళ నుంచి అయితే. కానీ కామన్ మ్యాన్స్ ద్వారా వీళ్ళు ఎందుకు తీసుకున్నారు అన్న ఫీలింగ్ నాకు కలిగింది. చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తారు. కామన్ మ్యాన్స్ లాగా అనిపిస్తలేదు, సెలబ్రిటీ లా ఫీల్ అవుతారు. ఈవెన్ నాగార్జున గారు వచ్చి చెప్తుంటే నాగార్జునకు అపోజిట్ మాట శ్రీజ కానీ, ప్రియా శెట్టి కానీ కాళ్ళ మీద కాలు వేసుకుంటారు. కానీ మీ రేంజ్ ఏంది, మీ వాల్యూ ఏంది,
సో ఈవెన్ సెలబ్రిటీస్ సుమన్ శెట్టికి ఉన్నంత నిజం ఒక్క సుమన్ శెట్టి మీ వీడియో పెడితేనా 10 million వ్యూస్ వస్తున్నాయి. ఆయన రేంజ్ అలాంటి అనేది. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని వీళ్ళు కారణం చేయటాలు చూస్తుంటే కొద్దిగా బాగా అనిపిస్తుంది. రీతు చౌదరి లవ్ ట్రాక్ నడుపుతుంది కదా, అవును. మరి పవన్ గారికి ఒక పవర్ ఇచ్చారు, ఒక ఛాన్స్ సేవ్ చేయమని, ఒకరిని సేవ్ చేయమని చెప్పేసి ఆయన రీతుని చేద్దాం అనుకున్నారు, కానీ శ్రీజ అని అన్ఫార్చునేట్లీ చేశారు. మీకు ఎలా అనిపించింది అక్కడ? ఆ దెబ్బతోనే నిజంగా డిమ్మన్ పవన్ అనుకున్నాము. అంటే రీతు చౌదరికి డెమ్మన్ కి ఇద్దరు లవ్ ట్రాక్ నడుస్తాం కదా, ఎందుకంటే డెమ్మన్ క్యాప్టెన్ అవ్వడానికి కారణం ఎవరు? రీతు చౌదరి. సో రీతు చౌదరికి సేవ్ అవుతాడేమో, డిమాండ్ పవర్ వచ్చి కాబట్టి రీతు చౌదరి సేవ్ అవుతామో అనుకున్నా, కానీ ఒక్క దెబ్బతోనే తన గ్రాఫ్ పెరిగిపోయింది ఇక్కడ. ఎందుకంటే అట్టనే మళ్ళీ ఈమె హెల్ప్ చేసింది కాబట్టి ఆయన కూడా ఆమెకు హెల్ప్ చేస్తాను అనుకున్నాం, కానీ ఒక్కసారి తన శ్రీజకి హెల్ప్ చేయడం ద్వారా అరే ఈయన కూడా మైండ్ సెట్ ఉంది, ఈయన కూడా ఆలోచిస్తాడు, ఈయన ఒక డ్రామాలో లేడు, ఈయన ఒక మ్యానిపులేషన్ లో లేడు అనే ఉద్దేశంతో నమ్మకం అనేది. ఈ రోజు అయితే డిమాండ్ పవర్ కి చాలా మంచి గ్రాఫ్ ఉంది, మంచి ఓటింగ్ కూడా నిజం. ఈ నామినేషన్ లేకపోయినా పోయినా కూడా చాలా మంచి రెస్పెక్ట్ అయితే నాకైతే కలిగింది, జనం చెప్తున్నా. చాలా బాగా అనిపిస్తుంది. ఈ పులియరా బ్యాచ్ అయితే స్క్రిప్ట్ లా కనిపిస్తుంది నాకైతే. శ్రీజ ఎప్పుడు చూసినా ఏదేదో మారుతుంది, సంబంధం లేకుండా మారుతుంటది. ఈవెన్ నాగార్జున నిన్న చెప్పిండు, సండే రోజు చెప్పిండు, ఆ డిమాండ్ పవన్ కి తన నచ్చలేదు క్యాప్టెన్సీ అన్ఫేర్ గా గెలిచిన అని తను ఒప్పేసుకుంటాను. నేను ఒకేసారి నేను మళ్ళీ గేమ్ ఆడతాను డిమాండ్ పవన్ చెప్పిండు. ఆయన సరే ఈమెకు సంబంధం లేకుండా ప్రధాని ఏలు పెడుతుంటే ఎందుకు అర్థం కాదు. నిజంగా తూ మారుతుండే ఆ ప్రియా శెట్టి ఆ శ్రీజను చూసిన ప్రతిసారి అది ఎందుకు రా అనే ఫీలింగ్ వస్తుంది. అంటే నిజంగా వచ్చిన ప్రతిసారి స్కిప్ చేసేస్తున్నాను నేనైతే. సుమన్ శెట్టిని, తనుజాని, ఇమ్మానియల్ని, భరణి చూసినప్పుడు చూడాలనిపిస్తుంది. చెప్పన్నా అది నాకు తెలియదు అన్న, నీకు తెలుసు ఓటీపీ ఛానల్ అంటూ నేనైతే అనట్లేదు అనమాట. సో నాకైతే అనిపిస్తుంది శ్రీజ అయితే కొద్దిగా ఓవర్ యాక్టింగ్ అయితే చేస్తుంది బాగా. శ్రీజ కానీ ప్రియా శెట్టికి ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్? ఏదో బిగ్ బాస్ 1 నుంచి నేనే ఫాలో అవుతున్నా, బిగ్ బాస్ ని వాళ్ళ చెల్లి నేనే అనుకుంటుందో మరి ఏమనుకుంటుందో కానీ చాలా ఓవర్ యాక్టింగ్ ప్రియా శెట్టి కానీ శ్రీజ కానీ చాలా ఓవర్ యాక్ట్ చేస్తుంది. యాజ్ ఎ కామన్ మ్యాన్ గా నాకు అనిపిస్తుంది వీళ్ళకి అసలు కామన్ సెన్స్ ఉందా అన్న ఫీలింగ్ నాకు కలిగింది. నాకు అది ఓపెన్ చెప్తున్నా. ప్రియా శెట్టి గారికి చెప్తే కదా ఇందాకనే వరస్తుందని అసలు చూడబుద్ది అవట్లేదు. తను అందరు ఏమంటూ అందంగా ఉంది అని కామెంట్ పెడుతున్నారు. అందం లేదురా బాబు, ఆంటీ లాగా ఉందిరా తను చూడడానికి. అసలు ఏమన్నా ఫీలింగ్ ఉందా మీ? నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కడు ప్రియా శెట్టి అందంగా ఉంది అందంగా లేదు, తన ఆంటీ లాగా ఉంది చూడబుద్ది కూడా నాకు అవ్వట్లేదు. సో ఇంకా తనుజ చాలా బాగుంది. సంజన కూడా తను ఆల్రెడీ మ్యారేడ్ అయిపోయింది, కానీ తనుజ అయితే చాలా బాగుంది. ప్రస్తుతానికి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మాకు కావాల్సిన మీ రిక్వెస్ట్ అంతా అలాగే చుట్టి పిక్కలు తీసుకొస్తే ఇంకొద్ది నీ టీఆర్పీ ఎక్కడికి తీసుకెళ్తాం. మనసు అంటే అందం ఉంటాయి కదా. సో ఉప్పల బాలిని అలాగే చుట్టి ఉప్పల బాల ఒక వీడియో పెడితే 10 million పోతాయి అన్న. అటువంటి వ్యక్తులు మీరు తీసుకుని టీఆర్పీ ఎక్కడో లేస్తుంది. అలాగే చుట్టి పిక్కలు చెట్టుంది, కొంచెం యూత్ బాగా అంటే మనోడు కూడా ఆటగాడు కాబట్టి అటువంటి వాళ్ళు చూసారు కాబట్టి బాగుంటుందని కోరుకుంటున్నాను అంతే. ప్రియాకను శ్రీజకి గట్టికి ఇచ్చి పడేసింది, మాట్లాడి కూడా చేసింది ఎవరు? సంజన ఎలిమినేషన్ లో. అవును, గట్టి పాయింట్స్ పెట్టి అదే మీరు. నాకైతే అట్లా అనిపిస్తుంది. సంజన భయపడి వెళ్ళిపోతుంది, శ్రీజతో డిపెండ్ చేయలేకపోతుంది. నీతో మాట్లాడమ్మా, నీ పక్కకి వెళ్ళిపోతా అంటే నీళ్ళు తాగండి మేడం దగ్గు వస్తుంది, కానీ శ్రీజన్ వార్నింగ్ ఇచ్చింది. కానీ శ్రీజ కరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది అంటే రీతు చౌదరి వార్నింగ్ ఇచ్చిన తర్వాత బిడ్డ బయటకు ఏడ్చింది. అట్టు ఇచ్చింది నిజంగా. రీతు చౌదరి ఇమ్మానియల్ చాలా గట్టిగా డిపెండ్ చేస్తారు శ్రీజని. కానీ శ్రీజ ఏమనుకుంటే నాకు మంచి మాట్లాడతా, నాకు వాట్సాప్ ప్యూరియం ఉంది, నేను డిపెండ్ చేస్తా. ఇక్కడ మాటలతో పని కాదమ్మా, వర్క్ కావాలా, వర్క్ చేసేటానికి వాల్యూ ఉండదు ఇక్కడ. సుమన్ శెట్టికి అసలు నిజంగా ఆయన ఎంత సైలెంట్ ఉన్నాడు, ఒక్కసారి తను గేమ్ ఆడటం చూస్తుంటే విపరీతమైన సింపతి గెయిన్ అయిపోయింది అనమాట. ఈయన టాప్ 2 క్యాండిడేట్ అవునాను కదా, టాప్ 2 టాప్ 3 క్యాండిడేట్ తను ఎవరు కొట్టలేడు. 100% ఇమ్మానియల్ వర్సెస్ సుమన్ శెట్టి నడుస్తుంది ఫైనల్ గా. బాగుందన్న నిజంగా, చాలా బాగా అన్న. నిజంగా చాలా అంటే చాలా మంది రీతు చౌదరి డిమోన్ యొక్క లవ్ స్టోరీ కన్నా కూడా వీళ్ళిద్దరు లవ్ అంటే కామెడీ చాలా బాగుంది. తనుజ ఇమానియల్ చాలా బాగుంది, చూడాలనిపిస్తుంది. చాలా కామెడీ ఉంది, నవ్వు వస్తుంది. ఇమానియల్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అంటే వాళ్ళు ఏమైనా ఉన్నా కానీ కామెడీ మాత్రం చాలా బాగుంది. ఒక జబర్దస్త్, ఒక ప్రేమ సినిమాలు, ఒక జాతిరత్నం సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ ఎవరు అంటే ఇమానియల్. ఒకటి ఏంటంటే కామెడియన్స్ ఎప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ చరిత్ర కప్పు కొట్టలేదు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక కామెడియన్స్ కప్పు కొట్టబోతున్నారు. అది సుమన్ శెట్టి ఇక్కడ ఇమానియల్ అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో మరి భరణి గారిది తనుజ గారి రిలేషన్ ఎలా అంటే ఫాదర్ అండ్ డాటర్? అవును, అది చాలా ప్యూర్ గా అనిపిస్తుంది అన్న. ఎందుకంటే భరణి గారు శివాజీ లాగా ఉంటాడు. మనం చూసిన బిగ్ బాస్ శివాజీ ఎలా ఉంటాడు, తను అలాగే అంటే ఒక హౌస్ పెద్దోళ్ళలాగా ఉంటూనే కానీ కొద్దిగా భయపడుతున్నారు. వీళ్ళకి గెలిపితే మళ్ళీ నాకు ఏం ప్రాబ్లం అవుతుందని కొద్దిగా భరంగా భయపడతారు. కానీ చాలా జెన్యున్ పర్సన్. వాళ్ళిద్దరి మధ్య ఫాదర్ డాటర్ సెంటిమెంట్ చాలా బాగా అనిపించి చూడడానికి కూడా అది ఎంత క్యూట్ గా ఉంటుంది ఫీలింగ్ కలిగింది. వీళ్ళకి జెన్యున్ పర్సన్ అన్న. ఇమ్మానియల్ జెన్యున్ పర్సన్, భరణి జెన్యున్ పర్సన్, సుమన్ శెట్టి జెన్యున్ పర్సన్, తనుజ
తను కూడా చాలా జెన్యు పర్సన్. ఫేక్ అంటే అట్టర్ ఫ్లాప్ ఎవరంటే శ్రీజ, ప్రియా శెట్టి అట్టర్ ఫ్లాప్. ఎంత త్వరగా వాళ్ళని తీసేస్తే అంత బాగుంటది బిగ్ బాస్, కలకలలాడతాను నేను కోరుకుంటున్నాను. ప్రియా శెట్టి 100% అవుతుంది. తన కోసం కూడా నేను యాగాలు స్టార్ట్ చేసిన 100% తను బయటకు పంపించే వరకు వదలను తనైతే. ఒకటం చెప్పి ఆనందంగా టాప్ అయ్యి నిన్న తనూజ వచ్చేసి బర్నీ గారికి ఇమాన్యుల్ గురించి కొంచెం క్యూట్ గా చెప్తుంది కదా, అంటే కంప్లైంట్ ఇస్తుంది. ఎలా అనిపించింది? బాగుంది నిజంగా, చూడండి చాలా చాలా బాగుంది. నాకైతే నచ్చింది. తనుజ గారి యొక్క క్యూట్నెస్ కానీ, ఇమానియల్ యొక్క టైమింగ్ కానీ చాలా బాగుంది. చూసే వాళ్ళకి కూడా అరే చూడొచ్చురా బిగ్ బాస్ అన్న ఫీలింగ్ అయితే. నిన్న అయితే కొన్ని బూత్ పురాణం 3 పదాలు వాడిరన్న. పతివత్రి అది అన్నారు, అది గాజులు వేసుకున్నారు అన్నారు, అట్లా కొన్ని లత్కూరని పదాలు వాడారు. అట్లాంటి వాడుకుంటే బాగుంటది నేషనల్ షోలో అని కోరుకుంటాను అంతే. ఉన్న పర్సన్ కప్పు తీసుకుంటే చాలా బాగుంటది. అంటే బిగ్ బాస్ చరిత్ర ఇప్పటి వరకు కమెడియన్ కప్పు కొట్టలేదు. మీరు అన్నట్టే ఇప్పుడు కమెడియన్, ఇమానియల్ కూడా కమెడియన్. సో వీళ్ళు కప్పు కొట్టే ఛాన్స్ ఉందా అంటే మీరు ఏమంటారు? కమీడియన్ అని చెప్పి కప్పు ఇవ్వరని లేదా? కమీడియన్స్ అంటే వాళ్ళది ప్రొఫెషన్ అంతే. అది దానికి బిగ్ బాస్ కి సంబంధమే లేదు. వాళ్ళ ఆడతీరును బట్టి కప్పిస్తారు కానీ ఇటు కమీడియన్ నేను పక్కన పెట్టాను అన్నారు కదా ఎవరు కూడా. జనాల మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఈసారి అందరూ ఇప్పుడు బిగ్ బాస్ చూస్తే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో మీరు చూసుకోండి, సుమన్ శెట్టి గారి ఫోటో పెట్టి ఒక వీడియో వేస్తే అండ్ మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే జనాలందరూ కూడా సుమన్ శెట్టి గారిని కప్పు లేపాలి, ఆయన్నే కప్పు తీసుకోవాలని చెప్పి ఆశపడుతున్నారు, ఫిక్స్ అయిపోయారు. అంతే, అందరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఒకవేళ ఆ మేనిఫెస్టేషన్ కరెక్ట్ అయితే ఈసారి కప్పు లేపేది సుమన్ శెట్టి గారు. అని అనుకుంటే బిగ్ బాస్ అంత రసవతంగా లేదు. అలాగే చిట్టి పికిల్స్ లాంటి వాళ్ళు వస్తే బాగుంటుందని చాలా మంది అంటారు. నిజంగా అలాగే చిట్టి పికిల్స్ వస్తే బాగుంటుంది అంటే మీరేం చెప్తారు? అంటే ఒక ఎలా అయిపోయిందంటే అందరికి ఒక లక్ష్మీదేవిని పంపించారు లోపలికి. తనూజ గారిని అంటే లక్ష్మీదేవి, ఆడపిల్ల, తెలుగు బిడ్డ, ఇట్లా ఆడపడుచు, ఇలా ఒకటి ఉందన్నమాట. అంటే ఆమె శారీ వేసుకున్నాడు, క్యూట్ గా ఉండడం, ఎక్కడ వల్గారిటీ లేకపోవడం, ఇలా ఉంది. కాబట్టి కొంచెం అందాలు కూడా వేరే అందాలు కూడా ఉంటే బాగుంటది అని చెప్పేసి జనాలు అది ఊహగా వదిలేస్తున్నాను. సో ఫైనల్ గా ఈసారి బిగ్ బాస్ 9 బాగుందా బాగాలేదా అంటే మీరు ఏం చెప్తారు? బాగుంది, కానీ కొంచెం ఆ కామనర్స్ అందరినీ కూడా ఒకసారి చూసి లెక్కేసి వాళ్ళని ఎవరిని బయటికి తీయాలో తీసేస్తే జనాలు చూస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే 9 మందిలో అయితే అందరు సెలబ్రిటీలో ఉంటారు కాబట్టి మేబీ నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు సెలబ్రిటీలు రాగానే కామనర్స్ అందరిని ఒక్కొక్క వీక్ అందరూ పంపించేదారు అనుకుంటున్నాను. సో గతంతో పోల్చుకుంటే నాగార్జున రోస్టింగ్ కూడా చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా చాలా మంచి ఖర్చులకు ఇచ్చిండు అంటారు. సో ఇలా చెప్తారు ఈ విషయం? బాగుంది, ఎవ్రీ టైం ఆయన ఖర్చులకు ఇవ్వడానికి వస్తాడు ఆయన. నేను వీడియో చూపెడతా అంటే కామనర్స్ ఒక పాయింట్ ని, ఇప్పుడు నాగార్జున గారు అంటే అందరు ఇలా తగ్గి మాట్లాడతారు, సార్ అని. వీళ్ళు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని అలా మాట్లాడడం ఆయనకు అర్థమైపోయింది. వీళ్ళకి గట్టిగా ఇస్తేనే వీళ్ళు మారుతారు అని చెప్పేసి కామనర్స్ కి చాలా గట్టిగా ఇస్తున్నారు నాగార్జున గారు. నిన్న నామినేషన్ తోని కామన్ మ్యాచ్ తొక్కుతున్నారు అన్నట్టుగా నడుస్తుంది, దానికి మీరు చెప్తారు? తొక్కుతున్నారు అని అంటే వాళ్ళు చేసిన దానికే తొక్కుతారు కానీ వాళ్ళు న్యాయమే కదా మరి. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చాలా ఇరిటేట్ చేసిరప్ప అందరినీ. చాలా అసలు టీవీ వాళ్ళు వస్తేనే బంద్ చేస్తాం అనేలాగా పెట్టుకున్నారు జనాలు. వీడియోలు వస్తే కూడా ఇట్లా స్వైప్ చేయడం చూడండి. కామనర్స్ ఏవైతే పోస్ట్లు వేసిరో సోషల్ మీడియాలో ఆ ప్రతి పోస్ట్ మీద నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి పాజిటివ్ కామెంట్స్ కన్నా. సుమన్ శెట్టి గారిది ఓపెన్ చేసి చూడరు, బర్నీ గారిది ఓపెన్ చేసి చూడరు, వీడియోలు అన్ని పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. కామనర్స్ మీదనే నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ కామనర్స్ వస్తారా లేదా అనేది కూడా డౌటే. ఎందుకంటే ఈసారి వీళ్ళని పంపించినందుకే అడిట్ చేసేసినారు అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా? తనూజ, ఇమాన్యుల్, బర్నీ గారు, వీళ్ళు ముగ్గురు అయితే డెఫినెట్లీ బెస్ట్. ఇంకా మన ఈవిడ కూడా ఉన్నారు, బుజ్జిగాడు సినిమా పేరు సంజన గారు. అండ్ వీళ్ళ నలుగురిని బెస్ట్ అని చెప్పి పెట్టారనమాట. సో బర్నీ, ఇమాన్యుల్, సంజన, ఇంకా మన తనూజ. సో వీళ్ళు నలుగురు బెస్ట్. ఇంకా మీకు నచ్చని కంటెస్టెంట్ అని ఏం లేదు. వాళ్ళ గుండంకుల మేము బిర్యానీ తినిపిస్తే మళ్ళీ పెరుగుతుందేమో. ఉంది కొంచెం ఎమోషనల్ కాకపోతే బాగుంటుందేమో. అంటే టీవీలో అందరు చూస్తుంటారు, నేషనల్ టెలివిజన్ లో ఉంటారు. సో మనలో ఉన్న అంటే ఎమోషన్ చూపెట్టాలి కానీ మరీ కొంచెం ఎక్కువ అయిపోతుందేమో. అండ్ కొంచెం ఫ్రెండ్షిప్ కూడా తగ్గించుకుంటే కప్పు కొట్టే అవకాశాలు ఉంటాయి. రీతు చౌదరి గారి గురించి ఆవిడ కూడా కొంచెం అక్కడ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయకుండా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుంది అని. ఓకేనా, థ్యాంక్ యూ అన్న, నమస్తే బ్రో. అసలు నామినేషన్ ఎలా అనిపించింది బిగ్ బాస్? నామినేషన్ కొంచెం టఫ్ గా ఉంది బ్రో. అసలు ఇది నామినేషన్ అనిపిస్తుంది నాకైతే. తిట్టుకున్నారు బ్రో, అదేందో మరి నాకు అర్థం కాలేదు. కాకపోతే నామినేషన్ ఇలా ఉండకూడదు, కానీ ఇలా ఉంటేనే కిక్ ఎక్కుతుంది. అంతే, కిక్ ఎక్కుతుంది. కాకపోతే ఇలా అనకూడదు. అంటే ఇలా
కొంచెం కష్టంగా ఉంది, టఫ్గా ఉంది నామినేషన్. తిట్టుకుంటున్నారు, అబ్యూజ్ చేసుకుంటారు. మరి అది వాళ్ళ పర్సనల్, అది మన లోపల వాళ్ళు ఏం చేస్తారో మనం చెప్పలేం కదా బయట. ఫ్యామిలీ చూసే షో కదా ఇది, చిన్న పిల్లలు చూస్తుంటారు అందరూ కలిసి. అదే ఇంత అబ్యూజ్నెస్ అనేది ఉండకూడదు. ఫ్యామిలీ చూస్తారు, వాళ్ళు కూడా పెట్టుకోవాలి మనసులో, అందరూ చూస్తారే మమ్మల్ని అని చెప్పేసి. సో అసలు ఏంటి బిగ్ బాస్ పరిస్థితి ఏంటి మరి, ఎలా ఉంది నీకు? పర్లేదు బ్రో, ఫస్ట్ లో నిదానంగా ఇంజెక్షన్ ఎక్కుతుంది, ఇప్పుడు పూర్తిగా ఎక్కేసింది. బాగుంది బిగ్ బాస్, చూడొచ్చు. మెయిన్లీ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ కామన్ మ్యాన్ అని చెప్పేసి బిగ్ బాస్ అన్నారు, కానీ మాకు కామన్ మ్యాన్ ఎక్కడ కనపడలేదు బ్రో. మాకు ఓన్లీ సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్సే కనపడుతున్నారు. కామన్ మ్యాన్ కేవలం ఇద్దరే ఉన్నారు అలా. ఈసారి ఇలా కామన్ మ్యాన్ మీరు అని పెట్టేసిన తర్వాత కూడా కామన్ మ్యాన్ తీసుకోకపోతే బాధపడతారు కదా బ్రో. బయట ఎంతో మంది ఉంటారు ప్రయత్నించే వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పేసి. కాబట్టి బిగ్ బాస్ అనేది కామన్ మ్యాన్ కోసం పెట్టినప్పుడు కామన్ మ్యాన్ మాత్రమే వెళ్ళాలి ఎక్కువ. కానీ సెలబ్రిటీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ కామన్ మ్యాన్ తక్కువ ఉన్నారు. కానీ పేరుకేమో కామన్ మ్యాన్ అంటున్నారు. సో ఇప్పుడు అంటే సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ లాగే జరుగుతుంది. సో ఎట్లా ఉంది ఇప్పుడు మూవీస్ లో చేసే సుమన్ శెట్టి గారు, ఇమానియల్, వీళ్ళందరూ ఒకవైపు, ఇన్ఫ్లుయెన్సర్లు ఒకవైపు, ఎవరు బాగా ఆడుతున్నారు బ్రో? ఒకటి చెప్తాడు బ్రో, బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత కామన్ మ్యాన్ అనేది లేదు, సెలబ్రిటీ లేదు, ఇన్ఫ్లుయెన్సర్ అందరూ ఒకటే. కాంపిటీషన్ లో ఉన్నంత వరకు, కాంపిటీషన్ వెళ్ళినంత అందరూ ఒకటే. కాంపిటీషన్ లేనప్పుడు అందరూ వేరు. బయట నుంచి మా సపోర్ట్ కామన్ మ్యాన్ కి ఇస్తాం, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకటే. మాకు ఎవరు మంచిగా ఆడితే వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు నాకు ఇష్టమైన కంటెస్టెంట్ సుమన్ శెట్టి గారు. నేను కామన్ మ్యాన్ సపోర్ట్ చేస్తా, కానీ నచ్చకపోతే వద్దనుకుంటా. మా ఓడు చెడ్డోడైతే మాకు వద్దు, బయటోడు మంచోడైతే మాకు ముద్దు. ఇక్కడ మంచి చెల్లు చూస్తాం, మనోడో బయటోడో కాదు. కామన్ మ్యాన్ సెలబ్రిటీయా ఇన్ఫ్లుయెన్సర్ కాదు, మనం చూసేది ఓన్లీ వాడు మంచి ఆడుతున్నాడు లేదా ఒకటి చూస్తాం. సుమన్ శెట్టి గారు స్టార్టింగ్ లో చాలా డల్ గా వచ్చినారు, ఇప్పుడు మాత్రం హైపర్ యాక్టివ్ గా మారిపోయినారు. సుమన్ శెట్టి గారు నేచురల్ గా ఆడుతున్నారు. ఫస్ట్ థింగ్, ఆయన ఎలా ఉండాలో అలాగే ఉంటున్నారు. మనం చిన్నప్పుడు చూసాం కదా, బృందావన్ కాలనీ, యజ్ఞం గానీ, జేమ్స్ సినిమాలో ఏ రంగం మనం అల్లించాడు అప్పట్లో, అదే నేచురాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు ఆయన. ఎక్కడే కానీ యాక్టింగ్ అనేది ఎక్కడ కనపట్లేదు. మిగతా వాళ్ళని ఏదో ఫేమ్ కోసం యాక్టింగ్ చేయొచ్చాము, కానీ సుమన్ శెట్టి గారు ఎక్కడ యాక్టింగ్ లేదు. ఖచ్చితంగా సుమన్ శెట్టి గారి మాకు సపోర్ట్ ఉంటుంది. టాప్ 5 లో కూడా సుమన్ శెట్టి గారు ఉండబోతుంది, టాప్ 1 లోనే ఉండబోతారు సుమన్ శెట్టి గారు. ఇది వాస్తవం. ఖచ్చితంగా సుమన్ శెట్టి గారు గెలవాలి. ఎక్కడ చూసుకున్నా, ఎన్ని బిగ్ బాస్ సీజన్ చూసుకున్నా కమెడియన్స్ కి హైప్ ఇస్తున్నారులే కానీ కప్పు మాత్రం ఇవ్వట్లేదు. మరి నిజమే, ఇది నిజం. కానీ సుమన్ శెట్టి గారు వేరు, ఇంతటితో మారబోతుంది. అంటే అంటారు కదా, ఇప్పటి నుంచి ఒక లెక్క, 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పేసి. 8 సీజన్ల నుంచి ఒక లెక్క, 9 సీజన్ నుంచి ఒక లెక్క. సుమన్ శెట్టి గారు రాబోతున్నారు, కప్పు కొడుతున్నారు ఖచ్చితంగా. చూడండి, ఖచ్చితంగా రికార్డ్ బ్రేక్ చేస్తారు, ఖచ్చితంగా బ్రేక్ చేస్తారు. నాకు తెలిసిన వరకు టాప్ 5 లో సుమన్ శెట్టి గారు టాప్ 1 ఇచ్చేస్తా. మిగతా వాళ్ళు టాప్ 2 కోసం ఏమైనా కొట్టుకోండి. ఇంకా అట్లనే కాదు, అందరూ ఆడుతున్నారు, కానీ సుమన్ శెట్టి గారు బాగా ఆడుతున్నారు. ఆర్మీ పర్సన్ పర్లేదు, రితు చౌదరి కూడా పర్లేదు. టాప్ 5 రితు చౌదరి ఉంటారు, సంజయ్ గారు ఉంటారు, సుమన్ శెట్టి గారు ఉంటారు, ఆర్మీ పర్సన్ ఉంటారు. వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు, మిగతా ఇంకా వాళ్ళు సత్తా బట్టి. బట్ సుమన్ శెట్టి గారి తోపు అంతే, మాటలేవు, మాట్లాడుకోవట్లేదు. సుమన్ పర్లేదు, కానీ కొంత ఏమంటుంటే ఆయన ఓవర్ చేస్తానని చెప్పేసి అంటున్నారు. అది ఆయన స్వభావం అనుకోవచ్చు. మనం అంటే గిట్టనోడు ఓవర్ అంటాడు, మనం అంటే గిట్టనోడు ఓవర్ కాదంటారు. డిపెండ్స్ అపాన్ హిమ్, అతని ఆలోచన అది. కానీ సుమన్ శెట్టి గారు గెలవాలి, గెలిస్తేనే మాలాంటి ఫ్యాన్స్ సంతోషపడతాం. ఒకటే చెప్తున్నా సుమన్ శెట్టి గారి గురించి, అన్నం తినాలి కడుపు నిండా, ఎప్పుడు ఉంటుంది సుమన్ శెట్టి గారికి మా అండ. ప్రాణం తీసేవాడు యముడు, సుమన్ శెట్టి గారే మాకు దేవుడు. బాత్రూమ్ లో ఉంటుంది సోపు, సుమన్ శెట్టి గారు ఉంటుంది బిగ్ బాస్ కి ఊపు. అన్నంలో ఉంటుంది, అన్నంలో తినాలి పెరుగు, మన సుమన్ శెట్టి గారికి లేదు తిరుగు. ఇది వాస్తవం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.